అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహినికం. కుంకుడికాయ షీకాయ కలిపి తలంటుకుని కురులకు టవల్ చుట్టి తేలికపాటి చీర కట్టి నుదుటిన సింధూరమద్ది కళ్ళకి కాటుకు దిద్ది తూర్పు తెల్లవారక ముందే తులసికోటకు దీపం పెట్టి అగరొత్తుల ధూపం వేసి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటే అటుగా వెళ్ళి ఏ మనిషికైనా చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. ఆ తెలుగుతనానికి పూజ అయ్యాక కుర్లకు ఉన్న టవల్ తీసి సాంబ్రాణి పొగ పట్టించి జాలువారే కుర్లను సవరించుకుంటూ తన పనిలో తాను హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటే దారినిపోయే ఒక జాతి మానవత్వం దేవుడు పుట్టకతో ఇచ్చిన సహజ స్వభావాన్ని మర్చి రెప్పలు నిలబెట్టేస్తున్నాయి. శ్రీవారు లేచేసరికి బెడ్ కాఫీ, అది తాగేసరికి స్నానానికి వేడి నీళ్ళు, అది అయ్యాక వేడివేడి టిఫిను, అది పూర్తి కాకముందే తన ప్రాణం లేచాక ఆ బుజ్జిగాడికి బ్రష్ బాతు ఎక్స్ట్రా అన్నీ చేసి చిన్నోడిని శ్రీవారికి అప్పచెప్పి గుడికి వెళ్ళొస్తానని చెప్పి ద్వారం దాటింది. నల్లని జాలువారే కురులు గాలికి ఎగిరి మోముని విసిగిస్తుంటే చేతికి పని చెప్పి చెవులకు అప్పచెప్పింది. అందలము ఒకటి రాలి అరిగిన కొన ఒకటి చీరను లాగుతుంటే చిరుకోపం కాస్త కంటిని చేరింది. సవరించి అడుగు ముందుకేసింది. ముఖద్వారం ఎంత చెప్పినా శబ్దం చేయడం మానదు. ఆ అందాలను చూసే కళ్ళకు విరామం కలిగిస్తుంది. సూర్యుడి మెరుపు తన మేనిలో నింపి తారల తలుకు తన నవ్వులో చేర్చి సత్యభామలా ధీరవనితిలా అలా వెళ్ళిపోయింది. అబ్బా, కాసేపు ఉండొచ్చు కదా. కనులకు ఇంపైన రూపం అనుకోని కళ్ళు లేవేమో ఆ కాలనీ మగజాతిలో, కుళ్ళుకొని మనసులు లేవేమో అక్కడే ఆడజాతిలో. దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతునికి మనసారా నమస్కరించుకుని ఆ నిండైన రూపానికి రుక్మిణీ మాతకు అర్చన చేసిన కుంకుమ దిద్ది మరింత నిండుదనాన్ని పొందింది. తిరిగి వస్తూ గేటు తీయబోతూ ఎంతలో ఒక కఠినమైన స్వరం తన చెవులకు తాకింది. ఓయ్ మహాతల్లి అని. ఆమె ఆగింది ఒక సెకండ్. సరే, నన్నెవరు పిలుస్తారు ఇక్కడ అని అడుగు వేయబోయిందా? మళ్ళీ అదే స్వరం, ఇంకాస్త భీకరంగా. ఏమే నిన్నే వినపడదా? పిలుస్తుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అంది ఆ స్వరం. తననే అని అర్థమయ్యి ఇక వెనక్కి తిరిగి చూసింది. ఆ స్వర శబ్దానికి కాలనీలో టీవీలు ఆఫ్, వాళ్ళ డోర్స్ ఓపెన్, చెవులు అలర్ట్, మనుషుల టెన్షన్. కాలం మాత్రం ఎవరితో పని లేకుండా నడుస్తుంది. చెప్పండి అంది వినయంగా. ఏంటే చెప్పేది? పైకి పతివ్రతలాగా తయారైతే నీ భాగోతం తెలియదు అనుకుంటున్నావా అంది ఆ స్వరం అతి కఠినంగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి అంది ప్రశాంతంగా. అబ్బా, చేసేవన్నీ చేస్తూ ఏమీ ఎరగనట్టు ఎంత నంగనాచిలాగా అడుగుతున్నావే. ఏమైందో చెప్పాలా? నీకు తెలియదటే. చూడండి, మీరేం చెప్పాలి అనుకుంటున్నారో వివరంగా చెప్పండి. అడిగేదేదో డైరెక్ట్గా అడిగితే సమాధానం చెప్తాను. ఇలా అర్థం కాకుండా మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అవునులే, ఆ మాత్రం ఉండాలి నెరజానకి. సరే, మీ గోల మీరు కానివ్వండి, నేను వెళ్తున్నా అని వెనక్కి తిరిగింది. ఏయ్, ఏంటే మాట్లాడుతుంటే పోతున్నావు? సరే ఏంటి చెప్పండి అని వెనక్కి తిరిగి పూలబట్ట గట్టు మీద పెట్టి చేతులు దండం కట్టుకుని నిలబడింది. ఏమ్మా, నీకు పెళ్ళయిందిగా? అయ్యింది. అయితే దానికా ఇప్పుడు ఇదంతా? వెటకారం ఆడకు, మండిపోతుంది ఇక్కడ. అసలు ఏమైందండి? ఎందుకా మంట? అబ్బాబ్బా, ఏం అడుగుతున్నావే ఏం ఎరగనట్టు. నా మొగుడిని వలలో వేసుకుంది చాలక మళ్ళీ ఈ నంగనాచి వేషాలు ఒకటి. హలో, మర్యాదగా మాట్లాడండి. మీ ఆయన్ని నేను వలలో వేసుకోవడం ఏంటి? నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా? లేదా అతడేమన్నా మా ఎక్వేరియంలో చేప భలే ఉంది వరస అని పక్కపక్క నవ్వింది. ఆ మాటకు మండిపడిన ఆమె మరింత నిప్పులు చెరిగింది. జనమంతా వినోదాన్ని చూస్తున్నారు. ఆమె భర్త 7 ఏళ్ల కొడుకు బయటకు రానే వచ్చారు. ఇక జరగబోయేది చూడాలి. మా వారితో రోజు రాత్రిళ్ళు మాట్లాడేది నువ్వు కాదు, నేనా? మీ వారితోనా మాట్లాడానా ఎప్పుడు? అసలు ఎవరు మీ వారు? కాస్త కనిపించమనండి అంది ఆమె మాత్రం ధైర్యం కానీ సహనం కానీ కోల్పోకుండా చాలా ప్రశాంత వదనంతో. ఏమండో ఇలా రండి అని పిలిచింది ఆ స్వరమాధురి ఆమె పతిదేవులను. అతన్ని చూడగానే పడి నవ్వుతోంది. ఎందుకు నవ్వుతోందో అర్థం కాక అంతా చిత్రం చూస్తున్నారు. కాసేపటికి ఆ నవ్వు ఆపి మాట్లాడడం మొదలుపెట్టింది. హలో మిస్టర్ వెంకటరావు ఆలియాస్ వెంకీ, మీరే కదా? ఇప్పటి వరకు తెలియదని ఇప్పుడు పలకరింపులా? ఇది వేషం. హలో మిస్సెస్ వెంకీ, ఇలా పేరు చెప్పి అడిగితే తెలుస్తుంది కానీ నా మొగుడు అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? క్లారిటీ ఉండాలి కదా నాకు. ఏంటమ్మాయి అసలు నీ వాలకం? ఇక్కడ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకంత వెటకారం ఏమిటి? ఆగండి, కంగారు పడకండి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలనీలో. మీతో పాటు అందరి అకౌంట్స్ ఒకేసారి సెటిల్ చేసేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఎవరు గొడవ పడతారు? ఎనర్జీ వేస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి టైం వేస్ట్. మళ్ళీ ఇలాంటి సందర్భం రావద్దా? కావలసిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారాయే.
చుట్టూ పరికించి చూసింది ఒకసారి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? కావలసిన వాళ్ళు ఏంటి? ఎవరు నీకు కావలసిన వాళ్ళు? కాస్త అయోమయంగా అడిగింది ఆ స్వరం, కాస్త బేస్ తగ్గించి. చెప్తా 1 2 3 ఆ లెక్క సరిపోయింది అంటూ అందరినీ పరిశీలనగా చూస్తుంది ఆమె. అందరూ నిశ్శబ్దంగా ఆసక్తిగా చూస్తున్నారు, చెవులు రిక్కించి వింటున్నారు ఏం చెప్తోందో అని. కొందరైతే ఈరోజు శుభదినమని మనసులోనే మురిసిపోతున్నారు. నయనాలు ఆమె అందాన్ని కాస్త ఎక్కువ సమయం ఆస్వాదించవచ్చు మరి అని. చెప్పండి, మీ వారిని వలలో వేసుకున్నా అని కదా మీ ఆరోపణ? అవును, మీ వారితో నైట్ టైం మాట్లాడేది నేనే. మాటలు అంటే మాటలే అనుకునేరు, అది చాటింగ్ అంటారులేండి ఈ రోజుల్లో. నేనేదో నా మానాన ఊసిపోకేవో సోషల్ నెట్వర్క్లో ఏదో చేస్తూ ఉంటా. హాయ్ హలో అని మెసేజెస్ నేను పెట్టమన్నానా మీ వారిని అంటే కూల్గా అడిగింది. ఆమె వైఖరికి చిర్రెత్తుకొచ్చి ఏదో స్నేహం కొద్దీ మెసేజ్ పెడితే ఏకంగా జీవితాలతో ఆడేసుకోవడం సబబా? అమ్మాయి, పైగా వివరణ ఇస్తున్నావు సిగ్గు లేకుండా అని వస్తుంది మరో స్వరం. హలో, ఎక్స్క్యూజ్ మీ టర్న్ కూడా వస్తుంది. కంగారేలా? వెయిట్ చేయండి, ముందు ఈ అకౌంట్ సెటిల్ చేసి అప్పుడు మీ వరకు వస్తాను. వెంకీ గారు, మీ వారు మీరంటే ఆయనకి చాలా ఇష్టమండోయ్. ముద్దిగా మంచి పేర్లు కూడా పెట్టుకున్నారు. రాక్షసి, భోండం, గయ్యాళ్ళు ఇవే కదండి. ఇంకేమైనా మర్చిపోయానా అంటూ వెంకట్రావు వైపు చూసింది సూటిగా. అతడు ఏం మాట్లాడలేదు. అతడి భార్య ఆల్రెడీ సగం తినేసింది. మళ్ళీ చెప్పడం మొదలు పెడితేను అతడి సంగతి తర్వాత చూద్దామని ఆమె మాటలు వినడంలో మునిగిపోయింది. నేను మీ వారి స్నేహాన్ని కోరలేదండి. ఏదో నా మానాన్ని ఏదో పోస్ట్ చేస్తూ ఉంటాం టైంపాస్కి. దానికి మీ వేరేమో ఆహో ఓహో సూపర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ మొదలుపెట్టారు ఒకరోజు. అది అక్కడితో ఆగక మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు, ఎక్కడుంటారు, ఫ్రెండ్స్ అవుదామా, బయట కలుద్దామా వరకు వచ్చింది. మరి తప్పండి, పెళ్ళాం పిల్లలు ఉన్నవారు అలా మాట్లాడకూడదు అని చెప్పాను. వింటేగా మా ఆవిడ గయ్యాళ్ళి వగైరా అని మనసు బాగోలేదు, అందుకే నీతో కాసేపు మాట్లాడితే కాస్త రిలీఫ్గా ఉంటుంది అంటారు. పోనీలే మాటలే కదా అనుకున్నా. అలా ఆగితే ఇప్పుడు ఈ కథ అంతా ఉండదు కదా, ముందుకెళ్ళిపోయారు. అయితే మీ ఆవిడకి చెప్పిరండి, ఎటైనా పోదామన్నా. మొత్తానికి చెప్పారే, నేనంటే చాలా ఇష్టం వెంకీ గారికి అని వెంకట్రావుని చూసి వెటకారపు నవ్వు ఒకటి విసిరింది. ఏంటమ్మాయి, ఏంటి అసలు నువ్వు అంత వెటకారం ఏంటి నీకు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే? అయ్యో అది కాదండి, నేను చెప్పేది నిదానంగా వినండి, విని అప్పుడు మాట్లాడండి. సరే చెప్పు. వెంకీ గారు, అదే మీ వారు, నేనేదో ఎఫ్బీలో పోస్ట్స్ పెడుతూ ఉంటే మీ పోస్ట్స్ బాగుంటాయి అండి అన్నారు. థ్యాంక్ యూ అన్నా. మీ థాట్స్ బాగుంటాయి మొదలై మీరు సూపరు, కత్తి, తురుము, ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అనే వరకు వచ్చింది. అక్కడితో ఆగక మిమ్మల్ని కలవాలి అన్నారు. ఎందుకు అంటే లవ్ అన్నారు. అదేంటి, నేను మ్యారీడ్ అన్నా. నేను కాదా అన్నారు. మరేంటిది అన్నాను. నా పెళ్ళాం గయ్యాళి, నన్ను సరిగా అర్థం చేసుకోదు, ఎప్పుడు ఏదో ఒక దానికి గొడవే. మీలాంటి మంచివారు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇష్టమైతే చెప్పండి, రిలేషన్ కంటిన్యూ చేద్దామన్నారు. నేను సరే అని, ఇలా కాదు కానీ మీ వైఫ్కి చెప్పేసి వచ్చేయండి, నేను వచ్చేస్తా, ఇటైనా పోదామన్నాను. అది మ్యాటర్. చూడు ఎంత సిగ్గు లేకుండా చెప్తుందో. అసలు కాస్త ఇంగితం ఉందంటే నీకు. ఇలా పరాయి మగాడిని లేచిపోదాం రమ్మంటావా? మొగుడిని పిల్లల్ని వదిలేసి ఇదేం పాడుబుద్ధి నీకు? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఉంటే అనేయండి, అంతా అయ్యాక మాట్లాడతా అనేసరికి అంతా సైలెంట్ అయ్యారు. చూడండి, నాకు మీ వారితో పనేం లేదు. నేను ఆ రోజే అక్కడితో కట్ చేసి ఉంటే నేను సేఫ్. కానీ మీ వారు మరో అమ్మాయిని తగులుకోరని గ్యారంటీ ఉందా? ఆ మాటలకి ఆలోచనలో పడింది సదరు వెంకీ గారి భార్య. ఆవిని పట్టించుకోకుండా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఆమె. తప్పు మీ ఇద్దరిలో ఎవరిదో నాకు తెలియదు, కానీ భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్లనే అపార్థాలు, అనుమానాలు కలిగి చివరికి వేరొకరి తోడు కోరుకునే పరిస్థితి వస్తుంది అని మాత్రం నాకు తెలుసు. అలా జీవితాలు నాశనం చేసుకుంటే ఆ పిల్లలకైతే ఏం కావాలి? అందుకే అలా చెప్పమన్నా. ఇలా అయినా మీకు తెలిస్తే అయితే మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, లేదంటే మీరే మారతారు అని మీకు తెలియజేయాలని ఉద్దేశంతోనే తప్ప వేరే ఆలోచన ఏం లేదండి. అయినా కూడా నేను చేసిన తప్పే అంటే మీ ఇష్టం వచ్చింది చేయండి, నా తప్పుకు శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం అని మౌనంగా నిల్చుంది. వెంకట్రావు గారి భార్య కన్నీళ్లతో ఆమెను హత్తుకుని భోరున ఏడ్చేసింది. క్షమించమ్మా, తప్పుగా అనుకుని చాలా మాటలు అనేశాను అన్నారు. అయ్యో అంత మాట ఎందుకులేండి, జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని బాగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పింది కల్మషం లేని నవ్వుతో. పిల్లలు అంటే గుర్తొచ్చింది. ఏమండోయ్ రాణిగారు, మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడా అని అడిగింది వారికి దగ్గరలో ఉండే రాణిని. ఉన్నాడు, ఎందుకు అడుగుతున్నారు అని రాణి డౌట్. ఏం లేదండి, వాడు నా ఫ్రెండ్, ఆంటీ ఆంటీ అంటుంటాడు, నేనంటే చాలా ఇష్టం వాడికి, చాలాసార్లు వస్తాను అన్నాడు ఇంటికి, ఇప్పుడు వస్తాడేమో అడుగుదామని. మా అబ్బాయి మీ ఇంటికి రావడం ఏంటి, అసలు మీతో ఎప్పుడు మాట్లాడాడు అంటోంది రాణి అయోమయంగా. నాకు ఆన్లైన్ ఫ్రెండ్లేండి,
చాలా యాక్టివ్ తెలుసా. అక్కర్లేని విషయాలు ఎన్నో తెలుసు మీ వాడికి. మీరే చెప్తారా అన్నీ తనకి. వెరీ ఇంటెలిజెంట్ అంటే నమ్మండి. ఏం మాట్లాడుతున్నారండి, దేని గురించి మీరు అనేది అడిగింది రాణి. ఇంకేంటండి జీకే, వాడి వయసుకు మించే ఉంది నాలెడ్జ్. పిల్లలకి మొబైల్స్ కొనిచ్చి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో కదా, గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి. వెల్ డన్, కీప్ ఇట్ అప్ అంది ఆమె. అసలు ఏమైందో చెప్పండి ప్లీజ్ అంది రాణి. ఏమవుతుందండి, హాయ్ అన్నాడు. తెలిసిన కుర్రాడే కదా అని నేను హాయ్ అన్నా. అలా మాట్లాడుతూ నేను చాలా బాగుంటానట, మా వారు లేనప్పుడు ఇంటికి వస్తాడట, తెలియని విషయాలు చెప్పాలట. ఏం చేయమంటారు చెప్పండి. చెప్పనా మరి? సారీ అండి, వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడే వాడి పని చెప్తా అని దూకుడుగా వెళ్తున్న ఆమెను ఆపి ఆమె అంది. పిల్లలు లేనప్పుడు ఎంత పనుల్లో మునిగిపోయినా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత మనదండి. వాళ్ళు అడిగారు కదా అని అవసరమో కాదో ఆలోచించకుండా అన్నీ కొనిపెడుతుంటే పిల్లలు ఇలాగే తప్పుదోవ పడతారు. మరి అన్నీ ఇవ్వాలి, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా చూడాలి మనం. అనుక్షణం వారిని చదువుతూ ఉండాలి, వారికి విలువలు నేర్పుతూ ఉండాలి. అప్పుడేగా వారికి ఎవరితో ఎలా మెలగాలో తెలిసేది అంది. ఇక అవతలి వ్యక్తి మాట పట్టించుకోకుండానే మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. మీ అబ్బాయి మొన్ననే ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది కదండి అని అడిగింది రాజేశ్వరిని. అవునమ్మా అని అనునయంగా బదులిచ్చారు ఆవిడ. తప్పుగా అనుకోకండి, నాకు తమ్ముడు లాంటి వాడు. ఇదిగో ఇలా సదరు వ్యక్తుల్లానే ఆన్లైన్ ఫ్రెండ్. మొదట్లో బాగానే మాట్లాడాడు, కానీ రాను రాను నువ్వంటే ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. నువ్వు నాకంటే చిన్నోడివి నాయనా అంటే ఈ రోజులు అవేమీ పెద్ద తప్పు కాదు, కామన్ అంటున్నాడండి. మరీ పద్ధతిగా పెంచడమే కాదండి, మానవీయ సంబంధాలు, వాటి విలువల గురించి కూడా కాస్త నేర్పించండి. బంధువులకు అర్థాన్ని చెప్పండి, బంధాలకు విలువ నేర్పించండి. అప్పుడే కదా తప్పు ఒప్పుల గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. యువత మన దేశానికి వెన్నెముక అంటారు. మరి వారే తప్పులు చేస్తుంటే ఇక సరిదిద్దేది ఎవరు? వెన్నెముక విరిగిపోతే తర్వాత తరం భవిష్యత్తు ఏంటి? అందుకే చెప్తున్నా, తల్లుల్లారా, పిల్లలకి మనుషులు, మనసు, బంధాలు, వాటి విలువల గురించి చెప్పండి ప్లీజ్ అంది. రాజేశ్వరి నోట మాట రాక మిన్నుగుండిపోయారు. ఇక తర్వాత ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా, పార్వతీదేవి లాంటి భార్య ఉండగా ఈ వయసులో మీకు ఈ వెకిలి చేష్టలు అవసరమా? మీ కూతురు లాంటి దాన్ని, అన్నీ తెలిసిన మీరే ఆడపిల్లను అల్లరి పెడితే మా లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేది ఎవరు అని అడిగింది మరో ఆన్లైన్ ఫ్రెండ్ అయిన కనకారావుని. అప్పటికే విషయం అర్థమైన ఆయన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోవడమే తరువాయి. ఆమె మరో ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఏ వినాల్సి వస్తుందో అని ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనపడుతోంది. అమ్మ, జరుగుతున్నదంతా చూస్తూ మీకు నా మీద మంచి అభిప్రాయం ఉండదని నాకు తెలుసు. అయినా కూడా ఒక మాట చెప్తాను, మీరు చాలా అదృష్టవంతులు. మీ వారు నాకు తండ్రి లాంటి వారు. ఎప్పుడో అయినా కాస్త పరిచయానికి సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఏ కష్టమైనా చెప్పుకుంటే ఇట్టే తీర్చేస్తారు. మా నాన్నగారు దగ్గరలో లేరు అనే భావమే కలగనివ్వలేదు ఎప్పుడు. అంతటి ప్రేమాభిమానాలకి పాదాభివందనం చేయాలి అని ఉంది, అనుమతిస్తారా అంది ఆనంద బాష్పాలు నింపుకున్న కళ్ళతో. అయ్యో తల్లి, ఎందుకురా అంత బాధ? నీకు ఈ నాన్న ఉండగా అన్నారు శ్రీనివాసరావు గారు. అమాంతం వెళ్ళి ఆయన పాదాలు తన కన్నీటితో అభిషేకించింది. పక్కనే ఉన్న లోకేష్ దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న అతడి తల్లితో ఇలా అంటోంది. అమ్మ, ఎంత పుణ్యాత్ములు మీరు. అడ్డదిడ్డంగా వెకిలి వేషాలు వేసే ఈ రోజుల్లో కూడా మీ అబ్బాయి ఎంత పద్ధతిగా ఉన్నాడో తెలుసా? క్షమించాలి, మీ అబ్బాయి గురించి మీకు తెలియకపోదు, అయినా చెప్పాలి అనిపిస్తోంది నాకు. ఎంత మర్యాదో ఆడపిల్లలంటే, ఎంత అభిమానమో మనుషులంటే. చాలా ధైర్యం, ఊరట తన మాటల్లో. ఇంటికి రమ్మన్నా కూడా వద్దులేమ్మా, బావగారికి నచ్చకుండా రాను, మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేదు అని సున్నితంగా తిరస్కరించాడు. అంతటి సంస్కారం ఉన్నవాడు నాకు అన్నలేని లోటును తీర్చాడు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎంత గొప్పగా పెంచారో మీరు మీ అబ్బాయిని అని చేతులెత్తి నమస్కరించింది. అలా వెనక్కి 4 అడుగులు వేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంది ఆమె. ఎంత చిత్రం ఈ ఆన్లైన్ పరిచయాలు. ఒకరేమో ఫ్రెండ్ అంటారు, ఒకరేమో ప్రేమ అంటారు. ఒకే వయసులో ఉన్న ఇద్దరి మధ్య ఒకే మనిషి మీద 2 వేరువేరు అభిప్రాయాలు. చివరి వరకు స్నేహంగా ఉండే పరిచయాలు ఉన్నాయి, మధ్యలోనే మారిపోయి బాధ పెట్టే పరిచయాలు ఉన్నాయి. బాధ్యతగా చూసుకునే పరిచయాలు, అవసరానికి మాత్రమే వాడుకునే పరిచయాలు, ముందే చెప్పి టైంపాస్ చేసే పరిచయాలు, స్నేహం నటించి మనసుతో ఆడుకుని మధ్యలో వెళ్ళిపోయే పరిచయాలు, వావి వరస లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే పరిచయాలు, ఏదేమైనా మనసుకి ఉండి నిలబడి ఎప్పటికీ మర్చిపోలేని పరిచయాలు. ఎన్నెన్నో పైకి కనపడని మాయాజాలంలో, మనకి మాత్రమే తెలుసు అనుకునే అంతర్జాలంలో అది ఒక్కసారిగా బయటపడితే
సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జీవితానికి శాంతం పూర్తి చేస్తుంది అంటూ వెనక్కి తిరిగి చూసింది. ఇదంతా వింతగా చూస్తున్న ఆమె భర్తను, మహారాజశ్రీ మావారు, ఇంత జరిగాక మీరు నన్ను ఏలుకోరని నాకు తెలుసు. భర్త ఉండగానే ఒక ఆడపిల్ల ఇలా ఇంతమందితో ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉందంటే ఆ తప్పు ఎక్కడ ఉంది అని ఆలోచించే తత్వం లేని వారు మీరు. అందాల బొమ్మ లాంటి పెళ్ళం పక్కనే ఉన్న పక్కింటి అరుంధతి కావాలి మీకు. ఇంట్లో భార్య తిన్నదా లేదా అని అడిగే తీరిక లేని మీకు మీ కొలీగ్ మార్నింగ్ కాఫీ నుండి నైట్ జ్యూస్ వరకు అన్నీ కుశల ప్రశ్నలే. తన పెళ్ళానికి ఆరోగ్యం బాగాలేకపోయినా కాఫీ ఇవ్వడం లేట్ అయ్యిందని అరిచి కేకలు పెట్టే మీరు మీ ఆన్లైన్ స్నేహితురాలకి ఆగుండకపోతే టైం టు టైం అలారం పెట్టి మరీ మెడిసిన్ వేయిస్తారే. సులువుగా దొరికిన ఆడపిల్ల అంటే అలసే తమకు. పరాయి ఆడపిల్లలపై మోజు. నా భార్య వైపు కూడా ఎవరైనా అలా చూస్తే అని భయంతోనే కదా ఇంట్లో నుండి బయటకు రానివ్వరు నన్ను. కానీ మీకు తెలియకుండా మీ వెనుక చాలా జరుగుతుంది అని ఊహించలేకపోయారు. తప్పు చేసే అవకాశాలు చాలా ఉన్నా చేతనైతే నలుగురి జీవితాలు నిలబెట్టాలే తప్ప ఒకరి జీవితంతో కూడా ఆడుకోకూడదు అని అమ్మ చిన్నప్పటి నుండి చెప్పి పెంచడం వలన, పద్ధతులు విలువలు నేర్పి అత్తారింటికి పంపడం వలన ఈరోజు ఇలా ఉన్నాను. తప్పులన్నీ మీలో పెట్టుకుని అనుక్షణం నన్ను వేధించే మీతో ఇకపై ఒక్క క్షణం కూడా ఉండడం అనవసరమని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు నా బిడ్డకి తండ్రి ప్రేమ దూరం అవుతుంది అని ఆగిపోయా తప్ప బ్రతకడం చేతకాక కాదు. ఇంత జరిగాక మీరు నన్ను పట్టించుకోకపోవడం, మీ ప్రేమ పొందలేకపోవడం వల్లనే, నా మనసు అర్థం చేసుకోకపోవడం వల్లనే నేను ఒకరికి తోడుకోరి పరిచయాలన్నీ పెంచుకున్నాను అని మీ మనస్సాక్షి ఒప్పుకోదు. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ యోగక్షేమాలు చూసేవారితోనే మీరు ఇకపై జీవించండి. మీకు నచ్చినట్లుగా చెయ్యని తప్పును నెత్తిన వేసుకుని మీకు దాసిగా బతకడం కంటే నేనేంటో నాకు తెలుసు. ఆ నిజంలో ధైర్యంగా ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకడం మేలు. వెళ్తున్నా అని వడివడిగా లోనికి వెళ్ళి తన బట్టలు నగలు ఆస్తి తాలూకు కాగితాలు అన్నీ సర్దుకుని బయటికి వచ్చింది. తన 7 ఏళ్ల కొడుకును తీసుకుని గేటు తాడుతూ ఉండగా పిలిచాడు ఆమె భర్త. ఇందు అని. ఇంకేం చెప్పొద్దు, చెప్పినా నేను వినను. గుడ్ బై అని చెప్పి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసింది నా ఆన్లైన్ క్వీన్ ఇందివరాక్షి.